నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం. మొక్కలు నాటి పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు డిజిటల్ ఇండియా దోహదం చేస్తుందన్న ప్రధాని. డిజిటల్ సేవల ద్వారా ప్రజలకు మెరుగైన వసతులు కల్పించామని స్పష్టీకరణ. రాయలసీమ ప్రాజెక్టును ఆపాలని ఏపీ ప్రభుత్వానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచన. కేంద్రం అనుమతులు లభించే వరకు పనులు చేపట్టరాదని విజ్ఞప్తి. ఈ నెల 5 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ. 57 ఏళ్లు నిండిన వారికి త్వరలో పింఛన్లు ఇస్తామని కేటీఆర్ హామీ. వ్యాక్సినేషన్పై రాజకీయాలు వద్దని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రతిపక్షాలకు సూచన. జూలైలో 12 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని వెల్లడి. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వివరాలు చూద్దాం. హైదరాబాద్లోని పెద్ద అంబర్పేట కలాన్లో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్కులో మొక్కలు నాటి 7వ విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 15,000కు పైగా నర్సరీలున్నాయని, ఇంత మొత్తంలో తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేవన్నారు. భావితరాల వారికి కోసం చెట్లు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలన్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత రెండవ దశలో, రెండవ వేవ్ లో మనందరం కూడా దేశం మొత్తం ఎట్లా తల్లడిల్లిపోయిందో మన కల్లారా చూసినాం. 7 విడతలుగా జరిగిన ఈ హరితహారం ఏదైతే ఈరోజు 7వ విడత ప్రారంభమైందో 220 కోట్ల మొక్కలని ఇప్పుడే మంత్రి గారు సెలవిచ్చినట్టు, మంత్రి గారు తెలియజేసినట్టు 5,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచ చరిత్రలోనే, మానవ చరిత్రలోనే 3వ అతిపెద్ద ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దానిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, కోట్లాది మంది భాగస్వాములై ఈరోజు మొక్కలను పెంచడం, మొక్కలని సంరక్షించడం ఒక అలవాటుగా, ఒక సంప్రదాయంగా, ఒక మంచి లక్షణంగా ఈరోజు అడాప్ట్ చేసుకున్నారు. కాబట్టే మొన్నటికి మొన్న ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఒక మనిషి పుడితే ఆ మనిషికి నామకరణం చేసేటప్పుడు, బారసాలలో వేసేటప్పుడు తయారు చేసే తొట్టి చెట్టుతోనే వస్తుంది, చెక్కతోనే వస్తుంది. మనిషి చచ్చిపోతే తీసుకొని పోయే పాడె కూడా మళ్ళీ చెక్కతోనే తయారవుతుంది. అంటే పుట్టుక నుంచి చావు దాకా మనతో ఉండేది చెట్టు. మరి అట్లాంటి చెట్టును సంరక్షించుకోవడం అంటే, ఆ ప్రాణవాయువును అందించే చెట్టును కాపాడుకోవడం అంటే ప్రాణంతో సమానంగా మనం చూసుకున్నప్పుడే. తెలంగాణ రాష్ట్రంలో హరితహారము, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఈ 3 కార్యక్రమాలు ఈరోజు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆదేశించిన తర్వాత మరి ఈరోజు ఈ యొక్క హరితహారంలో భాగంగా మనం ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యుయెన్సీలో ఇక్కడ మనం కార్యక్రమము ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యమంత్రి గారు 2015వ సంవత్సరము ఈ హరితహార ప్రోగ్రాం నిర్ణయం చేసిన తర్వాత 230 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి వారు లక్ష్యం పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 7వ విడత ప్రోగ్రాం వరకు మనము 220 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత పల్లె పట్టణ ప్రగతి, 7వ విడత హరితహారం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ తమ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు, మొక్కలు నాటారు.
పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ముద్దాపూర్ గ్రామ శివారులో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పొలంలో స్వయంగా దిగి విత్తనాలు వెదజల్లారు. వరి సాగుపై గ్రామ రైతులకు అవగాహన కల్పించారు. పొలం వద్దే రైతులతో మాట్లాడారు. విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2 నుంచి 3 బస్తాలు ఎక్కువ దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వరి ధాన్యం విత్తనాలను వెదజల్లే పద్ధతిలో పంటను సులభంగా నాటుకోవచ్చని సూచించారు. నీటి వినియోగం 30 నుంచి 35% తగ్గుతుంది. 10 నుంచి 15 రోజుల ముందుగానే పంట వస్తుందన్నారు. కరీంనగర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కరీంనగర్లోని రేకుర్తి గ్రామంలో మొక్కను నాటి పట్టణ ప్రగతి పనులను జిల్లా కలెక్టర్ శశాంక స్థానిక మేయర్లతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాయని అన్నారు. కరీంనగర్లో 5 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన పల్లెలు కానీ పట్టణాలు కానీ తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. గతంలో పారిశుద్ధ్యం లేక అనారోగ్యం పాలైన ప్రజలు ఇక తెలంగాణ రాష్ట్రంలో అనారోగ్యం ఉండకూడదు. పారిశుద్ధ్యం మెరుగుపడాలి. పల్లెలు కూడా అభివృద్ధి అయ్యి పట్టణాలుగా మారాలి. పట్టణాలన్నీ కూడా ఆధునీకరణ జరగాలి. పల్లెలు కానీ పట్టణాలు కానీ ప్రజల జీవన శైలి మారాలి. జీవన విధానం మెరుగుపడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రగతి కానీ పల్లె ప్రగతి కానీ ఈ 2 కార్యక్రమాలని ఒక పవిత్ర కార్యక్రమం నుంచి 2 కార్యక్రమాలు లాంచ్ చేశారు. మనం మళ్ళొకసారి ఒక పవిత్ర కార్యక్రమంగా పట్టణ కార్యక్రమం కానీ పల్లె ప్రగతి కానీ ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. నేను ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ప్రభుత్వము అధికారులు ప్రజాపతులే కాదు, ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజల భాగస్వామ్యం చేసుకొని ఇది మన నగరం, మన నగరం కోసము మన బిడ్డల భవిష్యత్తు కోసము ఒక ఆరోగ్యవంతమైన నగరం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు సంకల్పం కలుపుకోవాలి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని పాపటపల్లి, కోయచెలక, రేగులచెలక గ్రామాల్లో వైకుంఠధామాలు, 2 పడకల ఇళ్లు, హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. రఘునాథపాలెం మండలం జింకల తండా వద్ద 148 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ రాబోతోందని, అక్కడే విత్తనాభివృద్ధి టెస్టింగ్ కేంద్రం, మార్కెటింగ్ గోడౌన్లు వస్తున్నాయని మంత్రి చెప్పారు. పల్లె ప్రగతి పనులు ప్రణాళికాబద్ధంగా కొనసాగించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు విధిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మిత్రులారా, ఒక గ్రామం అభివృద్ధి చెందడం కోసం పల్లె ప్రగతిలో తీసుకున్న పారామీటర్స్ ఏదైతే పల్లె ప్రకృతి వనం, నర్సరీ, ట్రాక్టరు, డంపింగ్ యార్డు, అలాగే వైకుంఠ ధామాలు, వీటన్నిటినీ కూడా పరిపూర్ణం చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఆ కార్యక్రమాల్లో కూడా నెంబర్ 1గా ఉండాలని చెప్పి తప్పించే సర్పంచులు, ఉప సర్పంచులు మరియు ఎంపీటీసీలు ఉన్న గ్రామం ఈ గ్రామం. మరి రఘునాథపాలెం హెడ్ క్వార్టర్ చూస్తే రఘునాథపాలెం హెడ్ క్వార్టర్ గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది. వివిపాలెం రేపు పోతా ఉన్నాం, బ్రహ్మాండంగా వివిపాలెం మరి అద్భుతంగా వెలుగుతా ఉంది. వాళ్ళంతా సోషల్ మీడియాలో మీరు చూస్తా ఉన్నారు. ప్రతి గ్రామంలో ఇవాళ ఒక పోటీతత్వం ఉంది. ప్రతి సర్పంచ్ ఇంకో సర్పంచ్ కన్నా బాగా పనిచేయాలనే ఒక పట్టుదల అనేది ప్రతి ఒక్క మరి ప్రజాప్రతినిధిలో ఇవాళ కనపడతా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హరితహారం కింద రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. మున్సిపల్ వార్డులు, గ్రామాల్లో ఎక్కడా చెత్త ఉండకూడదని అన్నారు. ప్రతి ఇంటి ముందు 6 మొక్కలు నాటాలని ప్రజలకు సూచించారు. పింఛన్లు రాని వారందరికీ త్వరలో పింఛన్లు ఇస్తామని తెలిపారు. పాలకొండ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇలా మా పాలకొండ డెవలప్ కావాలి, మా మామూలు డెవలప్ కావాలి. మా మామూలు ప్రజలు వలస పోవద్దు, బాంబే, పూణె పోవద్దు, హైదరాబాద్ పోవద్దు, ఇక్కడనే బతకాలి. కళ్ళ ముందర పిల్లలు ఉండాలి. ఒకవేళ ఉద్యోగంలో కానీ రాకపోయినా, చదువుకోకపోయినా ఆయనకు 1000 గజాలుంటే 3-4 పోర్షన్లు వేసుకొని కలెక్టర్ ఆఫీసులో కిరాకి ఇచ్చుకొని ఆయన బతికి గిన్నె ఉండాలన్నది మా తపన. ఉద్యోగం చేస్తా అంటే ఈ బైపాస్ ఎంబడి పోయి అలా ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. ఒక సంవత్సరం లోపల 2000 కోట్లతో పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. అందులో ఎవరైనా పాల్గొనడం వచ్చి సార్ మా అల్లునికి ఉద్యోగం కావాలి, మా తమ్మునికి ఉద్యోగం కావాలంటే అక్కడ పెట్టిస్తే వాడు పొద్దుగాల పోయి నౌకరు చేసుకుని సాయంత్రం మళ్ళీ పాడుకొని వచ్చి బతికేటట్టు చేయడమే మా లక్ష్యం.
ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాల్ని కూడా అదే విధంగా పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 5 కోట్ల రూపాయలతో నిర్మించే మోడల్ మార్కెట్కు కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్లతో కలిసి శంకుస్థాపన చేశారు. గజ్వేల్ తరహా మోడల్ మార్కెట్ను ఇక్కడ నిర్మాణం చేస్తున్నామని మంత్రి చెప్పారు. జిల్లాలో త్వరలో మెడికల్ కాలేజీ రాబోతోందని, మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ 50 కోట్ల రూపాయలు కేటాయించారని, రోడ్ల వెడల్పు, సెంట్రల్ లైటింగ్ మొదలైన పనులు జరుగుతున్నాయని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి దళితుల పట్ల ఉన్న ప్రేమ మనకు అర్థమైతా ఉంది. ఈ క్రమంలో అన్న అనేక విషయాలు చెప్పడం జరిగింది. మహబూబాద్ జిల్లా కేంద్రం గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది, ఈరోజు జిల్లా కేంద్రం కూడా అయింది. అయినా ఇక్కడ నివసించే దళితులకే మరి అనేక ఇబ్బందులు ఉన్నట్టు వారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఆ సమస్యలు, ఇబ్బందులను మనము అడ్రస్ చేయాల్సిన అవసరం, అవి తీర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో మాజీ అటవీ శాఖ మంత్రి ఎమ్మెల్యే జోగు రామన్న మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చదనం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పచ్చదనం, పారిశుధ్య నిర్వహణ, వివిధ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వరంగల్ రూరల్ వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్ గా తీసుకుని విజయవంతం చేసేందుకు గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, హరితహారం వంటి కార్యక్రమాల వలన గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండలం రాజాపేటలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందించామన్నారు. 57 ఏళ్లు నిండిన వారికి త్వరలోనే పింఛన్లు ఇస్తామన్నారు. ఒక తమ్ముడు మెసేజ్ పెట్టిండు, అన్నా మేము మాకు గొర్రెల యూనిట్ల కోసం పైసలు కట్టినాం, మాకు 2వ విడత గొర్రెల పంపిణీ కాలేదు, మాకు ఇయ్యండి అని చెప్పి కొత్తపల్లి గ్రామం నుంచి ఒక సోదరుడు పొద్దుననే మెసేజ్ పెట్టిండు. నేను వారికి కూడా చెప్తా ఉన్నా, మొన్న కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినారు. 2వ విడత కూడా 3,50,60,000 దాకున్నాయి గొర్రెల యూనిట్లు ఇచ్చేది. అవి కూడా తొందరలోనే ఇయ్యబోతున్నాము. ఇన్ని రోజులు కొద్దిగా కరోనా వల్ల ఆలస్యమైంది, కానీ తొందరలో అవి కూడా మంజూరైతాయి. మా యాదవ్ సోదరులు ఎవరు ఆ విషయంలో భయపడవలసిన అవసరం లేదు. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసి అనుమతులు తెచ్చుకున్న తర్వాత నీళ్లు తీసుకెళ్లాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏపీ ప్రభుత్వానికి సూచించారు. మిగులు జలాల తరలింపు పేరుతో పాలమూరును ఎడారిగా మారిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మహబూబ్ నగర్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు అక్రమ ప్రాజెక్టును స్టార్ట్ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా, ఆపమని చెప్పి ఆర్డర్ ఇచ్చినా, కేంద్ర మంత్రి దగ్గర మేము పని చేయమని చెప్పి మాట ఇచ్చి మీరు పనులు స్టార్ట్ చేసి మా పాలమూరును ఎండగట్టే విధంగా, పాలమూరుకు నీళ్లు రాకుండా ఉన్న నీళ్ళందరూ మీరే తోడుకుపోయేటట్లు మీరు ప్లాన్ చేసి మిగులు జలాలని చెప్పి ఉన్న నీటిని నిండగా ముందే మిగులు జలాలు ఎట్టగా. ఇదిలా ఉండగా కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ కృష్ణా బేసిన్లోని జలాశయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద అటువైపు ఏపీ, ఇటువైపు తెలంగాణ ప్రభుత్వం బందోబస్తును నిర్వహిస్తున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, జూరాల ప్రాజెక్టు వద్ద భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బీసీ రాయ్ వైద్య రంగానికి చేసిన సేవలకు గాను ప్రతి ఏటా జూలై 1వ తేదీన బీసీ రాయ్ జన్మదినం సందర్భంగా డాక్టర్స్ డే నిర్వహిస్తున్నారు. డాక్టర్ బీసీ రాయ్ కృషి కారణంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సంస్థలు ఏర్పడ్డాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణకు జరుగుతున్న పోరాటంలో వైద్యుల సేవలను ప్రధాని ప్రశంసించారు. కరోనాపై యుద్ధం చేయడంలో వైద్యులే ముందు వరుసలో ఉన్నారని అన్నారు. గత 7 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలను మెరుగుపరచడానికి చర్యలు చేపట్టామన్నారు. వైద్య రంగానికి ప్రస్తుత బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. వైద్యుల రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించినట్లు ప్రధాని పేర్కొన్నారు. खास तौर पर पिछले 1.5 साल में हमारे डॉक्टर्स ने जिस तरह देशवासियों की सेवा की है वो अपने आप में एक मिसाल है। मैं 130 करोड़ देशवासियों की ओर से देश के सभी डॉक्टर्स को धन्यवाद देता हूं, आभार प्रकट करता हूं। साथियों, आज जब देश कोरोना से इतनी बड़ी जंग लड़ रहा है तो डॉक्टर्स ने दिन रात मेहनत करके लाखों लोगों का जीवन बचाया है। 21వ శతాబ్దంలో భారత శక్తి సామర్థ్యాలకు డిజిటల్ ఇండియా నినాదంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాధించేందుకు డిజిటల్ ఇండియా ఒక కీలక సాధనమని అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై నేటికి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. డిజిటల్ ఇండియా లబ్దిదారులతో సంభాషించి సాంకేతికత ద్వారా వారు ఏ విధంగా లబ్ది పొందారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ ఇండియా ప్రజలకు సాంకేతికతతో కూడిన సేవలు అందించి వారి జీవన శైలిని మెరుగుపరిచిందని చెప్పారు. దీక్షా పోర్టల్ ద్వారా విద్యార్థులు, ఈనా మార్కెటింగ్ ద్వారా రైతులు, ఈ సంజీవిని ద్వారా గ్రామీణ మారుమూల ప్రాంతాల వారు వైద్య సేవలు పొందేందుకు వీలు కలిగిందని అన్నారు. ఉమ్మడి సేవా కేంద్రాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కరోనా కష్టకాలంలో కాంటాక్ట్ ట్రేసింగ్కు ఆరోగ్య సేతు యాప్, వ్యాక్సినేషన్కు కోవిన్ పోర్టల్ తోడ్పడ్డాయని ప్రధాని చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద గత 6 ఏళ్లలో లబ్దిదారుల ఖాతాల్లోకి 17 లక్షల కోట్ల రూపాయలు జమయ్యాయని, భీమ్ యాప్ ద్వారా 5 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. సైబర్ భద్రత, డేటా సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని తెలిపారు. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో మొదటి 10 దేశాల్లో భారత్ ఒకటని తెలిపారు. ప్రస్తుత దశాబ్దాన్ని ఇండియా టకేట్గా మార్చే దిశలో డిజిటల్ ఇండియాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. हम सभी दिन रात लगे हुए हैं। देश में आज एक तरफ इनोवेशन का जुनून है तो दूसरी तरफ इनोवेशन को तेजी से एडप्ट करने का जज्बा भी है और इसलिए डिजिटल इंडिया भारत का संकल्प है। डिजिटल इंडिया आत्मनिर्भर भारत की साधना है। डिजिटल इंडिया 21वीं सदी में सशक्त होते भारत का एक जयघोष है। వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారులు రెట్టింపయ్యారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ విధానం 4 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర మంత్రి అధికారులను అభినందించారు. జీఎస్టీ మోసాలపై చర్యలు తీసుకోవడం, ఐటీసీ రిజిస్ట్రేషన్లు తదితర విషయాల్లో ఏడాదికేడాది ప్రశంసనీయ పనితీరును కనబరుస్తున్నారని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని తెలిపారు. గత 4 ఏళ్లలో పన్ను చెల్లింపుదారులు 66.25 లక్షల నుంచి 1.28 కోట్లకు పెరిగారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కోవిడ్ సంక్షోభం ఎదురైనప్పటికీ జీఎస్టీ సవాళ్లను అధిగమించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, వ్యాట్, 13 సెస్సుల వంటి 17 స్థానిక పన్నులను ఒక్కటి చేసి 2017 జూలై 1న దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. జీఎస్టీ కింద వస్తువులు, సేవలపై 5, 12, 18, 28 ఇలా 4 స్లాబుల్లో పన్నులు విధిస్తున్నారు. ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో నిస్వార్థ సేవలు అందిస్తున్న వైద్యులే నిజమైన రక్షకులని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్పై పోరాటంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ తమ జీవితాలను లెక్క చేయకుండా వైద్యులు లక్షలాది మంది ప్రాణాల్ని కాపాడుతున్నారని అన్నారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా వారి సేవల్ని గుర్తించి గౌరవించారు
ప్రారంభించడానికి సరైన సమయమని గవర్నర్ అన్నారు. చేసిన వైద్యులు అందరికీ నా నివేదనలు. వైద్యులు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. మరో వైద్యులు అందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా నిర్మించిన 180 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. లబ్దిదారుల చేత మంత్రులు గృహప్రవేశాలు చేయించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఇళ్లు కట్టించిస్తున్నారని అన్నారు. మంచినీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇంటి పన్ను ఏడాదికి ₹100 చెల్లిస్తే చాలని చెప్పారు. బస్తీవాసులంతా ఏకతాటిపై నిలిచి కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిరుపేద వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో టీకాకీకరణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా చెన్నైలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జార్జ్ అబ్రహం రాసిన మై పేషెంట్స్ మై గాడ్ జర్నీ ఆఫ్ ఎ కిడ్నీ డాక్టర్ పుస్తకం తొలి కాపీని ఉపరాష్ట్రపతికి అందజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. Theme for this year's Doctors' Day is Save the Savior, which aptly highlights the need to ensure safety and well-being of our doctors who are rendering human service during this unprecedented health emergency caused by COVID-19. While we are all taking utmost precautions to protect ourselves against coronavirus, our healthcare workers are exposing themselves to grave risk in saving the lives of those infected by deadly virus. I salute the scientists and doctors who raced against the time to develop vaccines against this deadly virus, which are safe and effective. Our vaccines are safe and effective. Be clear about it. Vaidyo Narayano Hari aptly sums up the respect and reverence accorded to doctors in our culture, in our civilization. For a patient, doctor is like a god, the savior of the life in whom he reposes full trust. So on their part, doctors should also bring in a personal touch and establish a bonding with their patients by spending more time with them. I always say medical profession is a mission. We must do it with passion. So I appeal to the medical fraternity once again, and I also appeal to people who are all working in this field to face this challenge. And I would like to thank all our healthcare professionals for their selfless service to humanity. కోవిడ్ ప్రోటోకాల్ను తప్పనిసరిగా పాటించడంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాకు సూచించారు. యూనిసెఫ్ సహకారంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ దక్షిణాది ఈశాన్య రాష్ట్రాల మీడియా ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ కోవిడ్ సానుకూల ప్రవర్తన ద్వారానే వైరస్ అదుపులోకి వస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో కేసులు తగ్గుముఖం పట్టలేదని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న కోవిడ్ నిబంధనలు పాటించాలనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న బహుముఖ చర్యల వల్ల దేశంలో కేవలం 2.2% మందికి మాత్రమే వైరస్ సోకిందన్నారు. అయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మాస్కులు ధరించడం, 2 గజాల దూరం పాటించడం, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం ఈ 3 నిబంధనలే పరిష్కారమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకోవడంపై ఉన్న మూఢనమ్మకాలు, అనుమానాల్ని పోగొట్టడంలో మీడియా చురుకైన పాత్ర పోషించాలని కోరారు. కోవిడ్ మహమ్మారి
మహమ్మారికి సంబంధించిన అవాస్తవాలు ప్రజలకు చేరకుండా చూడాలన్నారు. కోవిడ్పై పోరాటానికి సంబంధించిన విజయగాథలకు ప్రాచుర్యం కల్పించాలని లవ్ అగర్వాల్ మీడియాకు సూచించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్పై బాధ్యతారహిత ప్రకటనను మానుకోవాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రతిపక్షాలకు సూచించారు. వ్యాక్సినేషన్ గురించి కొంతమంది నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి వరుస ట్వీట్లు చేశారు. వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జూన్ 21వ తేదీ నుంచి టీకా సంస్థల నుంచి 75% వ్యాక్సిన్లను కొనుగోలు చేసి కేంద్రమే ఉచితంగా రాష్ట్రాలకు అందజేస్తోందని తెలిపారు. జూన్లో కేంద్రం 11.5 కోట్ల డోసులు అందజేస్తుందని, ఈ నెలలో మరో 12 కోట్ల డోసులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. కేంద్రం అందజేస్తున్న టీకాలను పటిష్ట ప్రణాళిక ద్వారా అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే బాధ్యత రాష్ట్రాలదేనని డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా కొత్తగా 48,786 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే 6% పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,23,257 మంది కోవిడ్తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.77% తగ్గింది. రికవరీ రేటు 96.92% పెరిగింది. బుధవారం వైరస్ నుంచి 61,588 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.94 కోట్ల మార్కును దాటాయి. కాగా బుధవారం 27,60,345 మంది టీకాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన టీకాల సంఖ్య 33,57,16,019కి చేరింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా 869 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో కొత్తగా 101 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి కొత్తగా 1,197 మంది కోలుకున్నారు. వైరస్ రికవరీ రేటు 97.32% పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13,052 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకుంటేనే థర్డ్ వేవ్కు ఆస్కారం ఉండదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. కోవిడ్ 3వ దశ అనేది ప్రజలు వ్యవహరించే తీరు, వ్యాక్సిన్ పంపిణీపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఒకవేళ వచ్చినా 3వ దశ ప్రభావం తక్కువగా ఉంటుందని గులేరియా తెలిపారు. వ్యాక్సిన్ మిక్సింగ్పై ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నాయని, దానిపై మరింత ముందుకెళ్లేందుకు సమాచారం అవసరమని తెలిపారు. దేశంలో ప్రస్తుతం రోజువారీ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని చోట్ల పాజిటివిటీ రేటు అధికంగా ఉందని గులేరియా తెలిపారు. జూలై నెలలో రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా రెండో డోస్ వ్యాక్సిన్ ఇస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 204 ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వాక్-ఇన్ రిజిస్ట్రేషన్లో పద్ధతిలో వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 3 నుంచి జీహెచ్ఎంసీలో 100 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ పంపిణీని చేపట్టనున్నట్లు చెప్పారు. కోవిషీల్డ్ రెండో డోసు 14 నుంచి 16 వారాల మధ్యలో, అదే కోవాక్సిన్ రెండో డోసు 4 నుంచి 6 వారాల మధ్యలో తీసుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. 2 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు వారిపై కోవిడ్ టీకా క్లినికల్ ప్రయోగాలు ఇప్పుడే వద్దని నిపుణుల కమిటీ కేంద్రానికి సూచించింది. పిల్లలపై ప్రయోగాల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతులు ఇవ్వొద్దని సిఫార్సు చేసింది. అమెరికాకు చెందిన నోవావాక్స్ అభివృద్ధి చేసిన ఈ కరోనా వ్యాక్సిన్ను భారత్లో కోవోవాక్స్ పేరుతో ఉత్పత్తి చేసేందుకు సీరం సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 18 ఏళ్లు పైబడిన వారిపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. జూలై నుంచి చిన్నారులపై కూడా ప్రయోగాలు జరపాలని భావించింది. ఇందుకోసం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకు దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ దరఖాస్తును డీసీజీఐ నిపుణుల కమిటీకి పంపించింది. ప్రస్తుతం పెద్దలపై జరుగుతున్న కోవోవాక్స్ క్లినికల్ ప్రయోగాల భద్రత, సమర్థత ఫలితాలను సమర్పించాలి. ఆ ఫలితాలను పరిశీలించిన తర్వాతే చిన్నారులపై ప్రయోగాల అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని కమిటీ పేర్కొంది. అయితే ఇదిలా ఉండగా స్పుత్నిక్ లైట్ టీకా 3వ దశ ప్రయోగాల్ని మన దేశంలో నిర్వహించేందుకు ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్కు నిపుణుల బృందం అనుమతి నిరాకరించింది. ప్రయోగ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ రెడ్డీస్ సంస్థ చేసిన దరఖాస్తుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం చర్చించింది. స్పుత్నిక్ లైట్ తుది పరీక్షలను నిర్వహించడానికి అనుమతి నిరాకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తేశారు. కేంద్ర జల సంఘం, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన అధికారులు కలిసి బాబ్లీ గేట్లను ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఏడాది జూలై 1వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తున్న విషయం తెలిసిందే.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఇప్పటికే ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద వస్తోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90.31 సామర్థ్యం కాగా ప్రస్తుతం 26 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉండడంతో ఎస్ఆర్ఎస్పీలోకి మరింత నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వైమానిక దళం వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. 1982లో వైమానిక దళంలోని యుద్ధ విమానాలకు సంబంధించిన విభాగంలో ఆయన చేరారు. అప్పటి నుంచి ఆయన సరిహద్దుల్లో ఫైటర్ స్క్వాడ్కు సారథ్యం వహించడం వంటి కీలక పదవులను నిర్వహించారు. ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ సఫేద్ సాగర్ ఆపరేషన్లలో ఆయన పాల్గొన్నారు. పలు యుద్ధ శిక్షణ విమానాలు నడిపిన అనుభవం ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరికి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం. మొక్కలు నాటి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు డిజిటల్ ఇండియా దోహదం చేస్తుందన్న ప్రధాని. డిజిటల్ సేవల ద్వారా ప్రజలకు మెరుగైన వసతులు కల్పించామని స్పష్టీకరణ. రాయలసీమ ప్రాజెక్టును ఆపాలని ఏపీ ప్రభుత్వానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచన. కేంద్రం అనుమతులు లభించే వరకు పనులు చేపట్టరాదని విజ్ఞప్తి. ఈ నెల 5 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ. 57 ఏళ్లు నిండిన వారికి త్వరలో పింఛన్లు ఇస్తామని కేటీఆర్ హామీ. వ్యాక్సినేషన్పై రాజకీయాలు వద్దని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రతిపక్షాలకు సూచన. జూలైలో 12 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని వెల్లడి.